చాలా రోజుల తర్వాత తీసిన. ఐ హావ్ బీన్ అబ్సెసింగ్ ఓవర్ మేబిలిన్ సో మచ్. నేను గుర్తుపెట్టుకున్నాను ఎట్లా అనుకుంటున్నావు నువ్వు అని కూర్చొని చాలా తీరిగ్గా కాంతా మూవీ చూసిండు. కుటీలకు సో ప్రిటీరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ వ్లాగ్స్ కాల్డ్ as రోల్ విత్ రాచెస్, వేర్ ఐ షో యూ chaos and everyday natak of my life, and I also take you around jewelry stores in Hyderabad and show you guys what amazing collection Hyderabad has for you. If beauty and lifestyle is your thing, then I'll be your best friend. Okay guys, so ఇవాళ ఏంటి ఫ్రైడే. సో ఎస్టర్డే సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఐ పోస్ట్ మై వీక్లీ వ్లాగ్స్ ఆన్ థర్స్డే రాత్రి 9 PM-కి, లైక్ 8ish 9ish. దట్ ఈస్ మై విండో. సో నిన్న ఈవినింగ్ వ్లాగ్ పోస్ట్ చేసేసి ఐ క్లోజ్డ్ ఎస్టర్డే, అండ్ టుడే ఈ వీక్ మా నిలియా బర్త్డే ఉంది అనమాట. ఏం చేద్దామంటావు మరి? సో మేము దాన్ని ఏమంటారు, బర్త్డే డ్రెస్ షాపింగ్కి వెళ్తున్నాము. ఇట్స్ వెరీ లేట్, ఎందుకంటే మేము పెద్దగా చేయట్లేదు బర్త్డే, లైక్ యూనో బ్యాంక్వెట్ హాల్లో, ఫంక్షన్ హాల్లో ఆర్ రిసార్ట్లో అలా ఏం ప్లాన్ చేయట్లేదు. బికాజ్ మా పేరెంట్స్ ఇప్పుడు యూఎస్లో ఉన్నారు, వాళ్ళు లేకుండా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో యా, అండ్ ఆల్సో దాని పిక్చర్స్లో, ఫస్ట్ బర్త్డే పిక్చర్స్లో ఎక్కడ మా పేరెంట్స్ ఉండకపోవడం అనేది నేను తట్టుకోలేను అనమాట. సో అందుకని వీ డిసైడెడ్ నాట్ టు గో అహెడ్. అండ్ సో బర్త్డేకి మరీ ఏం చేయకపోతే కూడా బాగోదు అని చెప్పేసి చక్రి ఒక ప్రైవేట్ థియేటర్, ఇది ప్రైవేట్ థియేటర్, ప్రైవేట్ థియేటర్, ప్రైవేట్ పార్టీ స్పేస్, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ బుక్ చేసిండు. సో దానికి బర్త్డే డ్రెస్ కొనడానికి వెళ్తున్నాము. యా, అండ్ డూ యూ లైక్ హౌ ఐమ్ లుకింగ్? I can't believe నేను ఈ ఇయర్ మొత్తం ఐ హ్యావ్ కమ్ టు న్యూడ్ లిప్స్టిక్స్ బ్యాచ్. ఐమ్ వేరింగ్ న్యూడ్స్ అ లాట్ ఈ ఇయర్. మస్త్ న్యూడ్ లిప్స్టిక్స్ ట్రై చేసిన. దిస్ వన్ ఇస్ ఫ్రమ్ కైలీ కాస్మెటిక్స్ అండ్ ద షేడ్ ఇస్ జింజర్. చాలా రోజుల తర్వాత తీసిన. ఐ హ్యావ్ బీన్ అబ్సెసింగ్ ఓవర్ మేబిలిన్ సో మచ్. సో ఫైనలీ ఐ వెంట్ టు. అండ్ ఆల్సో ఈ అద్దాలు చక్రి చాలా బాగున్నాయి అన్నాడు నాకు. వాట్ యూ గైస్ సే? డూ యూ లైక్ ఇట్? చక్రి, వాట్ డిడ్ యూ సే మార్నింగ్? అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. What did you say? పొద్దున when I wore this. Yeah, nerdy look na. Yeah, he says it's very nice. He liked it a lot. Walking through the store with you, laughing at the things we do, grabbing snacks, your hand in mine. అయిపోయింది షాపింగ్. మేము బ్లాక్ డ్రెస్ తీసుకున్నాము. ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. షీ ఈస్ గోయింగ్ టు ఒక ఇట్లా ఏంజిల్ ఎఫెక్ట్ లాగా కాకుండా షీ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ మాలిఫిసెంట్, ఇఫ్ యూ గైస్ నో వాట్ ఐ మీన్. మా హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ బ్లాక్ వాజ్ అది దానికి ఫిట్టింగ్ చాలా బాగుండింది. అండ్ వేరే కలర్స్లో అది తెల్లగా ఉంది కదా, దానికి ఇట్లా కలర్స్ దాని శరీరంలో కలిసిపోయినట్టు అయినాయి, లైట్ ఎల్లో కానీ అట్లా ఏమైనా. యా, సో మేము తినలేదు లంచ్. మా బ్రేక్ఫాస్టే 11:30-12 అవుతుంది. సో మేము తినకుండా బయటకు వచ్చినాము. మొత్తం షాపింగ్ అయిపోయింది. చక్రి ఇక్కడ తీసే. ఎక్కడికి వచ్చినాను చెప్పు? నువ్వు చెప్పు, నీకు తెలియాలి కదా. అక్క నువ్వు కొంచెమన్నా మాట్లాడు పాపం. మాట్లాడండి. చాప్స్టిక్స్, ద ఫేమస్ చాప్స్టిక్స్ ఆఫ్ ఎస్ఆర్ నగర్. ఓకే, చక్రికి ఇక్కడ పెకింగ్ నూడిల్స్ అనేదో సంథింగ్ హీ లైక్స్ అ లాట్. ప్రతిసారి అదే కొనుక్కొస్తాడు. గెస్ట్ని ఇన్వైట్ చేయాలి, అది కూడా ఒక పాయింట్. చక్రి వాళ్ళ కజిన్స్కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఏదో రీజన్స్ చెప్తున్నారు, హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. సో యా, అది కూడా చూడాలి ఒకటి ఏంటి అని, ఎంతమంది ఎవరు అని. నేను నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తా, బట్ ఐ డోంట్ నో, ఇట్స్ అ మండే ఈవినింగ్. సో నిజంగా నా స్కిన్ మైండ్ బ్లోయింగ్ ఉంది ఇవాళ. ఇట్స్ రియలీ 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 నైస్. ఓయ్ ఇక్కడ రా బాబు. హలో యా, చెప్పు ఏంటవి, ఏం తీసుకొచ్చినావు చెప్పు. పెకింగ్ నూడిల్స్ ఫ్రమ్ చాప్స్టిక్స్. ఓకే, ప్లేన్ నూడిల్స్ అండ్ గ్రేవీ ఇస్తాడు అంతే. సో యా, అండ్ ఆల్సో యా చక్రి, యూ వాంట్ టు సే
స్టార్టింగ్ చాప్ స్టిక్స్కి వెళ్ళినప్పుడు ఇది ఫేవరెట్ హాట్ డిష్ లా ఉంటుంది అందరు పెకింగ్ Favorite. అంటే లైక్ పాపులర్ ఐటమ్ లా ఓకే ఉంటుంది. యూ వాంట్ సే ఈ వీక్ అంతా మనం వి ఎయిట్ హెల్దీ అని యా ఇప్పుడు 0 orders from Amazon and 0 orders from Swiggy and Zomato. జీరో అవుట్ సైడ్ ఫుడ్ అని కదా. Yeah. జీరో అవుట్ సైడ్ ఫుడ్, యా 0 అవుట్ outside సైడ్ food. ఫుడ్. యా అంతా ఇంట్లోనే చేసినాం. నార్మల్ కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ అచీవ్మెంట్ నాకు. ఐ షో యూ హౌ ద నూడిల్స్ ఆర్ వెయిట్. నూడిల్స్ పైన ఏదో గ్రేవీ వేసుకుని ఉంటుంది కానీ దట్స్ హౌ ఇట్ ఈస్. లెట్ మీ నో, మీకు ఈ ఐడియా ఉందా పెకింగ్ నూడిల్స్? డిడ్ యూ ట్రై ఎనీథింగ్ ఫ్రమ్ చాప్ స్టిక్స్ అని? ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ నైస్ ప్లేస్. సో చాప్ స్టిక్స్ ఎస్ఆర్ నగర్ అని. ఎస్ఆర్ నగర్ చాప్ స్టిక్స్. దాని తర్వాత ఆ పేరుతో చాలా మంది పెట్టారు అనుకుంటా కదా. మీ దగ్గర కూడా ఉంది అనుకుంటా కదా. మా ఇంటి దగ్గర చాప్ స్టిక్స్ కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మా ఇంటి దగ్గర సింఫం కూడా బాగుంటుంది. వెరీ వెరీ నైస్ ప్లేసెస్. ది నెక్స్ట్ డే ఇవాళ సాటర్డే, ఈశాన్ ఇంట్లో ఉన్నాడు అండ్ మాకు షూట్ ఉంది. షూట్ చాలా తక్కువ టైం ఉంది, వెరీ వెరీ లిటిల్ టైం అనమాట. మేము ఈశాన్కి అసలు ఏం షాపింగ్ చేయలేదు, ఇవాళ చేద్దాం అనుకున్నాము. కానీ మా కేర్ టేకర్ కొంచెం సిక్ ఉంది, సో తొందరగా వెళ్ళిపోతా అని అంటుంది. ఇంకా మేము ఛాతీ బలవంతం మీద జస్ట్ ఈ నా షూట్ అయిపోయేంత వరకు ఉండు అని చెప్పినాము. సో తను ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో. ఆ తర్వాత వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఇంటికి వెళ్ళి like we'll change and everything and then I'll wear another dress and then we'll go and shop for Ishan today itself. ఇవాళ పని అయిపోవాలి అని అనుకుంటున్నాను నేను. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే ఇవాళ వీడియో, సాటర్డే వచ్చే వీడియో విచ్ ఈస్ గోయింగ్ టు బీ ద మీల్ ప్రెప్ వీడియో, అది అయిపోతే ఐ కెన్ స్కెడ్యూల్ ఇట్ ఫర్ టు నైట్. అండ్ దెన్ ఎడిటింగ్ వర్క్ ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఐ థింక్ ఐ హ్యావ్ టు కట్ బిట్స్ అండ్ కీప్ ఇట్ అనుకుంటా. ఇట్ విల్ బీ లైక్ హాఫ్ అన్ అవర్ వర్క్. యూ లైక్ హౌ ఐ లుక్? వచ్చిందండి వయ్యారి. నా మేకప్ నచ్చిందా ఇవాళ? ఐఎమ్ యూజింగ్ ఇదేంటి తెలుసా, టెడీ టింట్, మేబిలిన్ టెడీ టింట్ ఇన్ ద షేడ్ ఎండ్ గేమ్. ఐ లైక్ ఇట్. నేను నిన్న మీకు చెప్పినా గుర్తుందా, చక్రి వాళ్ళ కజిన్స్ హెల్త్ బాగాలేదు, రాము అది ఇది అని చెప్తున్నారు అని. అట్లా మీకు చెప్పి మేము చాప్ స్టిక్స్ దగ్గర నూడిల్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నప్పుడు మా ఆడపడుచు కాల్ చేసింది అనమాట. లైక్ మా చిన్న ఆడపడుచు కాల్ చేసి తిట్టకొదినా ఇంకా వస్తున్నావు. నేను ఏం అనలేదు, వాళ్ళు నాకు చెప్పినప్పుడు కూడా నేను ఏం అనలేదు, నేను సైలెంట్ ఉన్నా అంతే. ఆహా ఓకే అని సైలెంట్ ఉన్నా అంతే. అండ్ దెన్ ఫోన్ చేసి తిట్టకొదినా వస్తున్నావు. ఐ వాజ్ లైక్, నేను గుర్తుపెట్టుకొని నన్ను ఎట్లా అనుకుంటున్నావు నువ్వు అని అడిగినాను. నేను అంటే నాకు అర్థమైంది నేను అందుకనే వస్తున్నా, వస్తుంది అవి పెట్టుకొని నన్ను వస్తారు అనిపించింది నాకు. But yeah. I am that kind of a person. I బెదిరించి 5 people. నిజం చెప్పు, బాగా పొగరండి. హలో. సో యా, షూట్ అయిపోయింది, మేము మంచి తిన్నాము అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము. అండ్ యా, నేను అర్జెంటుగా అది చేయాలి, ఏంటి వీడియో షెడ్యూల్ చేయాలి. నా రూమ్ మేము మంచిగా వేసుకున్నాను కదా, మళ్ళీ మొత్తం చెత్త అయింది. అంటే మొత్తం కాదు, నేను ఇప్పుడు కట్టుకున్న చీర అట్లా కొద్దిసేపు వదిలేస్తాను అనమాట, గాలికి ఆరుతుంది అని. లైక్ 1-2 అవర్స్కి కట్టుకున్నాను కదా, అట్లా వదిలేసిన. నా టేబుల్ నేను షూట్ చేసిన ఉండే, సో ఆ స్టఫ్ అంతా అక్కడ ఉంది, అది క్లియర్ చేయాలి. లెట్స్ ఎడిట్. మై ఛానల్, నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ. One day later. హాయ్ గాయ్స్, ఇవాళ సండే అండ్ మేము షాపింగ్కి వెళ్తున్నాం మళ్ళీ. బికాజ్ మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఓన్లీ నిలియాకి తీసుకున్నాము, ఈశాన్కి బట్టలు తీసుకోలేదు. సో వీ హ్యావ్ టు టేక్ ఈశాన్కి కొత్త డ్రెస్. అండ్ నేను కూడా ఒక బ్లాక్ డ్రెస్ చూద్దామని అనుకుంటున్నాను. చూడు. సో యా, హీస్ గోయింగ్ టు బై మీ అ న్యూ డ్రెస్. నచ్చితే, ఐ డోంట్ వాంట్ అనదర్ బ్లాక్ ఇన్ మై కలెక్షన్. సో టైం చాలా అయిపోయింది ఆల్రెడీ. యా, వీఆర్ వెరీ లేట్ యాజ్ యూజువల్. ఇంకా వేరే పని చక్రి ఉన్నాయి. కూర్చొని చాలా తీరిగ్గా కాంతా మూవీ చూసిండు. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఓవర్ యాక్షన్ చేయకు. సో చక్రి కాంతా మూవీ చూసిండు. ఎట్లా బాగుందా? ఏదో డిఫరెంట్గా ఉంది. ఓకే గైస్, ఎనీవేస్ మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయినాము. రేపటికి చక్రి చెప్పినాం కదా ప్రైస్ ప్లెక్స్ బుక్ చేసినారు అని. సో మేము ఎవ్వరికి లైక్ ఏం చెప్పట్లే, జస్ట్ చక్రి వాళ్ళ కజిన్స్ ఉంటారు, వాళ్ళకి మా
సిస్టర్లో వస్తుందో రాదో తెలీదు. సో మా సిస్టర్లో వాళ్ళ ఇన్లాస్కి మా ఇన్లాస్ అంతే, ఇంకెవరు లేరనమాట. ఆబ్వియస్లీ స్పందన అండ్ వాళ్ళ కిడ్స్ వస్తున్నారు. నేను వేరే ఫ్రెండ్కి కూడా చెప్పాలి, కాకపోతే దానికి చాలా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. సో ఐ డోంట్ నో లైక్ హౌ ఇట్ విల్ బి అని. సో ఐఎమ్ నాట్ గెల్కిఫైయింగ్ దట్. ఇంకేంటి, యా దట్స్ ఇట్. సో మేము ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలి. ద హోల్ కాన్సెప్ట్ ఇస్ టు గెట్ అ బ్లాక్ డ్రెస్ ఫర్ ఈశాన్, బ్లాక్ షర్ట్ అన్నా అట్లేదన్నా. అండ్ ఆల్సో మా అత్తయ్య చాలా ఫీల్ అయింది మేము బ్లాక్ కొన్నాం దాని బర్త్డే కానీ. సో మేము ఇంకో డ్రెస్ కొంటున్నాము, సో దట్ పొద్దున్న దానికి ఆ డ్రెస్ వేసేసి జస్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి బ్లాక్ వేసేటట్టు. ఐ డోంట్ నో వాట్స్ ద థింగ్ విత్ బ్లాక్. ఐ లైక్ బ్లాక్ వెరీ వెరీ మచ్. Walking through the store with you, laughing at the things we do, grabbing snacks, your hand in mine, even simple moments shine. The next morning. ఇవాళ నిలియా బర్త్డే. సో యా యాజ్ యూజువల్ మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు అన్నది ఒకటి ఉంటుంది కదా. సో నిన్న రాత్రి అది అస్సలు సరిగ్గా పడుకోలేదు. సో పొద్దున అది లేట్గా లేచింది. సో నాకు లేపడం ఇష్టం లేకుండే, బికాజ్ అది రాత్రి షీ డిడ్ నాట్ స్లీప్ యాట్ ఆల్. సరే ఓకే పడుకుంది కదా మార్నింగ్ అని నేను మంచిగా నా డ్రెస్ నేను ఏం వేసుకోవాలి, నిలియా ఏం వేసుకుంటుంది కరెస్పాండింగ్, గుడికి వెళ్దాము అని అన్నీ అనుకున్నాం. కానీ లేట్ అయిపోయిన ఉండే అనమాట. పొద్దున మా మామయ్య వాళ్ళు వచ్చి ఉండే దాన్ని విష్ చేయడానికి, మా ఆడపడుచు వచ్చింది విష్ చేయడానికి. సో యా మా పేరెంట్స్ కాల్ చేసినారు, మా సిస్టర్ కాల్ చేసింది. సో ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్. అండ్ మేము గుడికి వెళ్ళలేదు ఇంకా, ఎందుకంటే అప్పటికే లైక్ లంచ్ టైం అయిపోతుండే అనమాట అది లేచే టైంకి. సో ఓకే అనేసి అది మళ్ళీ తిని మళ్ళీ పడుకుంది. పిల్లలు ఎవరైనా ఫస్ట్ బర్త్డే టైంకి సిక్ అవుతారో ఏందో నాకు తెలియదు, కానీ ఈశాన్ కూడా అంత ముందు వరకు బాగానే ఉండి అదే రోజు సిక్ అయిండు. నిలయ కూడా ఓకే, అది నిన్న మొన్నటి నుంచి చలి ఎక్కువ అయింది కదా. షీ ఈజ్ నాట్ వెల్, బట్ నాట్ లైక్ ఇవాళంతా కాదు. సో నేను లంచ్కి చికెన్ టిక్కీస్ వేయించుతున్నా నాకు చక్రికి. సో అందుకని చిట్పట్ సౌండ్ వస్తుంది. సో నేను ఫ్రాక్ వేసుకుందాము, చక్రి బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు, నిలియా బ్లాక్ ఫ్రాక్ వేసుకుంటుంది, ఈశాన్ బ్లాక్ టీషర్ట్ వేసుకుంటాడు అని అనుకున్నాం. నిన్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈశాన్కి బ్లాక్ టీషర్ట్ స్పెసిఫిక్గా తీసుకున్నాము, వాడికి కొత్తవి లేవు అండ్ పాతవి ఏదో అవేటో కాకుండా ఉన్నాయి, మరీ చిన్నగా లేవు మరీ కరెక్ట్ సైజ్ లేవు అన్న టైప్లో ఉండే అనేసి ఒకటి తీసుకుందాం అనేసి వెళ్ళి తీసుకున్నాం నిన్న ఈశాన్కి కూడా. బట్ అది ఇంత క్రాంకీగా ఉంది అండ్ షీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అన్నప్పుడు ఐ థింక్ ఐ షుడ్ బీ ఏబుల్ టు ఫీడ్ హర్ ప్రాపర్లీ. సో అందుకనే నేను బ్లాక్ టాప్ అండ్ జీన్స్ వేసుకుందామని అనుకుంటుండే. సో దట్ ఈవెన్ అక్కడ బాగా విసిగించిన ఐ కెన్ జస్ట్ చేంజ్ హర్, ఆ కేక్ కటింగ్ అన్నంత వరకు మేనేజ్ చేసేసి దాని తర్వాత చేంజ్ చేస్తే అయిపోతుంది అన్నట్టుండే. సో అందుకే పొద్దున్న చాలా రిలాక్స్డ్గా ఉండే అనమాట, ఏం చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ హర్ టు బీ వెరీ పీస్ఫుల్, అటు ఇటు తిప్పకుండా ఏం చేయకుండా. ఐ డిడ్ అ మినీ ఫోటోషూట్, నేను ఇక్కడ పెడతా పిక్చర్స్. అండ్ యా నేను దానికి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఫ్లవర్స్ ఇద్దామని అనుకుంటుండే అనమాట. నాకు మీరు ఇవన్నీ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ లైక్ దెర్ ఈజ్ అన్ ఎనర్జీ ఫర్ ఈచ్ జెండర్ అండ్ హౌ వీఆర్ సపోజ్ టు బిహేవ్ అండ్ హౌ మన మైండ్ సెట్ హౌ వీ షుడ్ బీ అని. సో నాకు కూడా ఎక్కువ తెలీదు, నేను కూడా ఈ మధ్యనే నేర్చుకుంటుండే. అండ్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ మెన్ చేజ్ అండ్ విమెన్ అట్రాక్ట్. సో కానీ ఇప్పుడు మనకు అలా లేదు కదా, వీ వర్క్ అ లాట్, మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది, మనకు వర్క్ టెన్షన్ ఉంటుంది, వీ హ్యావ్ డెలివరబుల్స్, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. యాక్చువల్లీ అయితే అమ్మాయిలందరూ మహారాణుల్లాగా ఇలా సిట్ బ్యాక్ అయి లేడ్ అయి చిల్ అయితే సంబడి ఎల్స్ షుడ్ ప్రొవైడ్ ఫర్ దెమ్. బట్ ఇవాళ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ దట్ విల్ టేక్ అ టోల్ ఆన్ అవర్ సబ్ కాన్షియస్ అండ్ హార్మోన్స్ పైన. సో దాన్ని మనం కౌంటర్ అటాక్ చేయాలి బై బీయింగ్ వెరీ ఫెమినిన్ అనమాట. లైక్ యూ హ్యావ్ టు వేర్ లేసెస్, యూ హ్యావ్ టు వేర్ లైట్ కలర్స్, యూ హ్యావ్ టు బీ like you need to have that feminine vibe in you instead of being like charge అన్నట్టు కాకుండా. నాకు అలాంటి పనులు అలవట్లేవు.
సో ఐ వాంటెడ్ టు లైక్ మనకి ఎట్లుందంటే ఆ జనరేషన్ పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి ఎట్లుంటుందో సిచ్యువేషన్ అని అనిపించింది. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు గివ్ హర్ ఫ్లవర్స్ లైక్ ఎవ్రీ బర్త్డేకి ఐ వాంటెడ్ టు గివ్ హర్ ఫ్లవర్స్. సో ఇవాళ ఐ గాట్ హర్ రోజెస్ అండ్ దెన్ నేను లైక్ ఐ డిడ్ అ ఫోటోషూట్. నెక్స్ట్ బర్త్డేకి లైక్ ఐ వాంటెడ్ టు లైక్ ఇప్పుడు దానికి తెలియదు కదా, దాన్ని పీకేస్తుంది ఏదో ఆడింది. బట్ నెక్స్ట్ టైం నుంచి లైక్ ఐ వాంట్ టు గెట్ హర్ గుడ్ థింగ్స్ లైక్ ఫ్లవర్స్, అట్లా కొంచెం మంచి మంచి ఫ్లవర్స్. ఐ వాంట్ టు లిలీస్, కార్నేషన్స్, అట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ అట్లా తీసుకొద్దామని అనుకుంటున్నాను అనమాట. ట్యూలిప్స్ అట్లా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఫ్లవర్. అండ్ దెన్ షీ విల్ బీ లైక్ ఒక పాయింట్ వస్తుంది కదా వెన్ షీ విల్ చెరిష్ దెమ్. సో అది వచ్చేంత వరకు కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ గివింగ్ హర్ సంథింగ్. ఓకే గైస్, నేను హెయిర్ వాష్కి వెళ్తున్నా. ఇక్కడ మా ఇంటి దగ్గర మీనియా అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. నేను జస్ట్ సీరం పెట్టుకొని బయటకు వచ్చిన. అసలు ఏమంటారు సన్ స్క్రీన్ కూడా పెట్టలేదు, ఎందుకంటే నేను ఈ మధ్యన డాటన్కి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అనమాట. అది టింటెడ్ సన్ స్క్రీన్. సో నాకు కొంచెం రెండు పెట్టడం ఎందుకులే అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో పెట్టలే కానీ పోతున్నా హెయిర్ వాష్ చేసుకొని వచ్చి నా డ్రెస్ స్టీమ్ ఐరన్ చేసుకొని నిలియా మస్తు డల్గా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ మై గాడ్ లాగా అనిపిస్తుంది. Shopping, eating, everyday life. Nothing grand, but in your way. You're my highlight every day. ఓకే, నేను నా హెయిర్ చేయించుకొని వచ్చేసినాను. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ప్రిటీ నైస్. కెన్ యూ సీ? ఇట్లా ఇట్స్ ప్రిటీ నైస్, బాగానే ఉంది కదా. సో యా, నేను మేకప్ వేసుకోవాలి. నేను ఈ మధ్యన ఇది యూజ్ చేస్తున్నా, చెప్పినా కదా డాటన్కి ఇది. సో యా, ఐ జస్ట్ గెట్ రెడీ. నేను రెడీ ఉండి నిలియాని రెడీ చేస్తా. అరౌండ్ 6కి స్టార్ట్ అవుదాం అంటుండు మరి. సో ఐ డోంట్ నో అది ఎంతవరకు అవుతుంది ఏంటి అని. బట్ యా, ఇది నాకు మీకు తెలుస్తుందా? కెన్ యూ సీ? వెయిట్, నేను క్లోజప్ ఇస్తా చూడండి, తెలుస్తుందా? అండ్ దెన్ ఇది అసలు స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. స్కిన్ టింట్ లాగా నాకు ఏం అనిపించట్లేదు, అంటే లైక్ దెర్ ఇస్ నో కవరేజ్ లైక్ వాట్స్ ఎవర్. బట్ ఏందో కానీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో గైస్, లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే గైస్, నేనైతే రెడీ. దిస్ ఇస్ హౌ ఐ లుక్. కెన్ యూ సీ? దిస్ ఇస్ హౌ ఐ లుక్ అండ్ దిస్ ఇస్ ద ఫిట్. ఈ టాప్ నేను మింత్రాలో తీసుకున్నాను అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. బట్ దిస్ ఇస్ లైక్ అ నైస్ కొంచెం ఫ్రిల్ టాప్. బ్యాగ్ వచ్చేసి చార్ల్స్ అండ్ కీత్. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్. అండ్ యా, లెట్స్ గో. నిలియాకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దామని అన్నాడు. నేను పొద్దునుంచి నిలియాని అసలు కెమెరాకి చూపిలే కదా, యా కార్ కింద చూపిస్తా. యా, సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ గో. ఓకే, సో బర్త్డే గర్ల్ని ఎవరు చూడలే కదా మార్నింగ్ నుంచి. సే హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, సో వి ఆల్ ఆర్ వేరింగ్ బ్లాక్. నేను బ్లాక్, ఈశాన్ బ్లాక్, చక్రి బ్లాక్, చక్రధర్ బ్లాక్ అంట. ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ బ్లాక్. నిలియా ఇట్లా కొరియన్ స్టైల్ డ్రెస్ వేసుకుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. అండ్ యా, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో మా కేటేకర్ ఎవ్రీథింగ్, షీ ప్యాక్ లైక్ ఎవ్రీథింగ్. సో ఇట్ షుడ్ బి వెరీ ఈజీ. అండ్ ఒక్కటే ఏంటంటే ఇది ఇప్పుడు స్ట్రేంజర్స్ని చూసి ఫుల్ ఏడుస్తుంది. సో లెట్స్ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ షీ డజంట్ క్రై. అండ్ హాయ్, బాయ్ చెప్పు. బాయ్ నిలే, బాయ్ బాయ్ బాయ్. ఇదంతా డెకార్, వెరీ ప్రిటీ. అండ్ ఇలా ఒక ఎల్ఈడి బోర్డ్ అండ్ ఒక నంబర్ ఇచ్చారు. అండ్ దట్స్ ద రూమ్. కుటీ లుక్ సో ప్రిటీ రా.
హ్యాపీ బర్త్డే హాయ్ గాయ్స్, ఐమ్ జస్ట్ బ్యాక్ హోమ్. లిటరల్గా ఇప్పుడే వచ్చిన నేను. అండ్ ఈ నిలియా చాలా చాలా క్రాంకీగా ఉంది. బట్ అది అక్కడ ఏం సతాయించలేదు. నా ఫ్రెండ్స్ స్పందన ఉంది కదా, సో షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హర్ అనమాట. అది మంచిగా ఎత్తుకొని ఫుల్ ఏమంటారు ఆడుకుంది దాంతో. అంటే అది హ్యాండిల్ చేస్తుంది దీన్ని బాగానే. అది ఇది నిలియా ఫస్ట్ నుంచి అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్పందన దగ్గరకు పోతుంది. సో యా, దట్స్ దాట్. అండ్ ఓకే, నా జుట్టు పోయింది, ఇంకా రేపు చూసుకోవాలి దీని పని. అండ్ నా బ్యాగ్, నా రియలీ నైస్ బ్యాగ్. ఇంకా నేను ఇవన్నీ నా టేబుల్ పైన ఇట్లా పడేసి రేపు సర్దుతా. బికాజ్ షీజ్ ఏం తినలే అన్నా కదా, షీజ్ వెరీ వెరీ హంగ్రీ. సో యా, అయిపోయింది బర్త్డే. నేను కూడా చూడలేదు ఫుటేజ్ అంతా ఎట్లా వచ్చింది ఏమొచ్చింది అని. మా చిన్న ఆడపడుచు తీసింది మొత్తం ఫుటేజ్. సో ఐ డోంట్ నో ఎంత బాగా వచ్చింది అని. బట్ ఐ రియలీ హోప్ బాగానే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. సో నేను ఇది తర్వాత ఎడిట్ చేస్తా కాబట్టి నాకు తెలీదు. 2 days later. హాయ్, ఇట్స్ వెన్స్డే. మొన్న అయ్యింది నిలియా బర్త్డే. సో నిన్న నేనంతా ఏం వ్లాగ్ చేయలేదు. నిన్న ఐ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ అ ఫాస్ట్ అనమాట. 24 hour ఫాస్ట్ చేద్దాము అని. సో మొన్న రాత్రి ఐ ఎయిట్ అరౌండ్, ఎప్పుడు తిన్నా నేను, 10 o'clock అట్లేమో తిన్నట్టున్నా ఫంక్షన్లో. ఆ తర్వాత నేను ఇంకేం తినలేదు. నిన్న మార్నింగ్ అంతా ఐ వాజ్ ఆన్ జస్ట్ వాటర్ అండ్ బ్లాక్ కాఫీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అండ్ దెన్ అరౌండ్ 5:30-6కి ఆపేసి ఐ హ్యాడ్ నార్మల్ కాఫీ. అండ్ ఇంకేం తిన్నా, రాత్రి ఈశాన్ అండ్ నేను వి ఏట్ ఇడ్లీ. సో యా, దట్ వాస్ హౌ ద ఫాస్ట్ వెంట్. ఆకలేసింది, ఘోరంగా ఆకలేసింది. ఐ కుడెంట్ స్టే అంటిల్ 10 o'clock. But yeah, it felt like it's a start. Sloga maybe I can do it. I don't know. Yeah, but last week అయితే నేను మీకు చెప్పినా కదా, నేను అసలు బయట ఫుడ్ ఆర్డర్ చేయలే, తినలే. సో ఇట్ వాజ్ నైస్ అని. అండ్ అదే స్ట్రీక్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. నేను సాఫ్రన్ వాటర్ తాగుతున్నా. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, వెయిట్ ఐ విల్ షో యూ. సో నేను సాఫ్రన్ వాటర్ తాగుతున్నా. సో నేను ఇది బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా తాగినా, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అప్పుడప్పుడు తాగినా, నాట్ ఆల్వేస్. ఇది హీట్ పెంచుతుంది బాడీలో. సో నాట్ ఆల్వేస్. టూ మచ్ ఘీ కాఫీ తాగుతున్నా అని అనిపించింది. సో ఐ థాట్ కొద్ది రోజులు రెస్ట్ ఇద్దాము ఫర్ ఘీ కాఫీకి. అండ్ దెన్ ఐ స్విచ్ టు దిస్. నేను అట్లా చేస్తూ ఉంటాను అనమాట. నా ఫ్రెండ్ చెప్పింది లైక్ యూ హ్యావ్ టు చేంజ్ అని. సో ఇవి ఇలైచీ వాటర్, వాము, జీరా వాటర్, అట్లా యూ కెన్ స్విచ్ ఇట్ అప్ అనమాట. నేను ఘీ కాఫీకి స్టిక్ అవుతా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా నాకు ఎప్పుడైనా లైక్ టూ మచ్ చాలా రోజుల నుంచి చేస్తున్నా అన్నట్టు అనిపిస్తే మాత్రం ఐ విల్ షిఫ్ట్. ఇవాళ నేను అసలు స్నానం చేయను. ఐ డోంట్ ఫీల్ లైక్, ఐ ఫీల్ వెరీ టూ కోల్డ్. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఇట్లా కౌచ్లో వేసుకొని, నిన్న కూడా అట్లానే ఉండే నాకు, ఇట్లా కౌచ్లో పడుకుంటే అయిపోతుంది అని. బట్ ఐ రియలీ హ్యావ్ టు ఎడిట్ సమ్ స్టఫ్. అండ్ కొన్ని ఫైనల్ టచెస్ ఇచ్చే ఉన్నాయి. ఐ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇవాళ. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్. సో యా. డిచ్చుకట్టు. చెప్పు ఏంటి? హాలేదు, హూలేదు, తంతా పట్టుకొని వేడి. అది మీరు దాయి అంటగా, అది కూడా అది చూడంగానే అంటుంది. శాండ్విచ్. నేను మీకు ఆల్రెడీ ఇది మీల్ ప్రెప్ వీడియోలో చూపించిన. ఇట్లా నా దగ్గర ఎమర్జెన్సీ చికెన్ టిక్కీ లాగా చేసి పెట్టుకుంటాను నేను. సో అది ఫ్రై చేసేసి బ్రెడ్ మధ్యలో పెట్టేస్తే అయిపోయింది. చెప్పు. ఎస్ మేడం.
ఆల్మోస్ట్ 12 అవుతుంది అండ్ ఇందులో కూడా బ్యాటరీ లేదు. సో ఐ జస్ట్ సిట్ అండ్ వర్క్. ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకొని ఐ విల్ హ్యావ్ టు వర్క్. అండ్ యా, లంచ్ టైంకి చూద్దాం. లంచ్ నేను ఏమి ఉండట్లేదు బికాస్ దెర్ ఇస్ ఫుడ్ ఇన్ ద హౌస్. సో ఐ జస్ట్ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ హలో, డోంట్ ఇగ్నోర్ మై హాలత్. నా ఫోర్ హెడ్ అసలు ఏమంటారు ఏరోప్లేన్ ల్యాండింగ్కి సరిపడేటంత పొడుగ్గా అవుతుంది. ఐ రియలీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ ఐ మేడ్. డిన్నర్కి దెర్ ఇస్ రోటీ, మా కేర్ టేకర్ చేసి చెల్లింది, సో స్వీట్ ఆఫ్ హర్. అండ్ దెన్ ఐ మేడ్ రాజ్మా అండ్ పనీర్. ఓకే గాయస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అబ్బా, ఈ వింటర్స్ కొంచెం పోతే కొంచెం హ్యాపీగా ఏమంటారు ఎక్సైటింగ్గా వావ్ అన్నట్టు కదులుతుందేమో లైఫ్. ఇప్పుడైతే ఎవ్రీడే ఈజ్ వెరీ వెరీ బోరింగ్. అబ్బా, ఐ వాంట్ టు స్లీప్ లాగా ఉంది. మీకు కూడా అలాగే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే గాయస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.